ఎక్కడికెళ్తున్నారు? ఎక్కడికి? నేను భూమితో మాట్లాడాలి. ఇందాక కూడా ఏదో సీక్రెట్ గా మాట్లాడుతున్నారు కదా, ఇంకా ఏముంది మాట్లాడడానికి? నేను తనని అపార్థం చేసుకున్నాను. నేను తనని నన్ను క్షమించమని అడగాలి. క్షమాపణ? అంత పెద్ద పదాలు ఇప్పుడెందుకు? అవసరం లేని గతాన్ని తవ్వుకోవడం తెలివైన వాళ్ళు చేసే పని కాదు. ఆ బాధ అనుభవించేవాడికి మాత్రమే తెలుస్తుంది. అసలే మీ విడాకులు అవ్వట్లేదు. ఇప్పుడు మీరు వెళ్ళి సారీ చెప్తే మళ్ళీ ఆశ పెంచుకుంటుంది. మగాళ్ళు ఒక్కసారి కన్నీళ్లు పెట్టి క్షమించు అంటే ఆడవాళ్లు జీవితాంతం ఎదురు చూస్తారు. అలా భూమి మిగిలిపోవడం మీకు సంతోషం అనిపిస్తే చెప్పేయండి. మీకిష్టమైన వాళ్ళు కొంచెం కష్టపడితేనే చూసి తట్టుకోలేని మనస్తత్వం మీది. అలాంటి మీరు తప్పంతా నాదే అని భూమికి క్షమాపణ చెప్పి మీ చెల్లి కోసం ఇచ్చిన మాట కోసం నన్ను పెళ్లి చేసుకుంటే భూమి జీవితాంతం నీకోసమే ఉండిపోతుంది. అది మీకు సంతోషాన్ని ఇస్తుందా? ఏది ముఖ్యం? చెప్పి భూమిని బాధ పెట్టడం ముఖ్యమా? చెప్పకుండా సంతోషంగా ఉంచడం ముఖ్యమా? పరువు ముఖ్యమా, ప్రాణం ముఖ్యమా అని అడుగుతున్నావా? చూడుతారా, మనకింకా పెళ్లి కాలేదు. నువ్వు నా జీవితంలోకి రావచ్చు, కానీ నా మనసులోకి రాలేవు కదా. ఎందుకంటే అది అంత సులభం కాదు కదా. ప్రేమంటే పక్కన నిలబడ్డం, ఎదుటి వాళ్ళని దూరం చేయడం కాదు. మనం ప్రేమించిన వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు బాగుండాలని కోరుకోవడం. నేనిప్పుడే భూమితో మాట్లాడాలి. ప్లీజ్ నన్ను ఆపకు. గగన్ గారు, గగన్ గారు! బావా చెప్పు, ఏదో చెప్తానన్నా. అది నీతో మాట్లాడాలని వచ్చాను భూమి. ఎందుకంటే తర్వాత అవకాశం ఉంటుందో లేదో తెలీదు. బావా, నేను కూడా అదే మాట కోసం ఎదురు చూస్తున్నాను. చెప్పు బావా. అది అది బావా, వినిపించట్లేదు. ఐఎమ్ సారీ భూమి, ఐఎమ్ సారీ. బావా, ఏమైంది? నాకు వినిపించట్లేదు. చెప్పు బావా. ఐఎమ్ సారీ. గట్టిగా చెప్పు. ఆ రోజు నువ్వు పూరి పెళ్ళి. అయ్యో బావా, నాకు వినిపించట్లేదు. చెప్పు. ఆ రోజు పూరి పెళ్లిలో నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. అది నాకు కూడా అనిపించింది. అయ్యో బావా, నాకు వినిపించట్లేదు. అలా మాట్లాడేశాను. వినిపించట్లేదు, గట్టిగా చెప్పు. బావా, గట్టిగా మాట్లాడు బావా, వినిపించట్లేదు. ఆ రోజు నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఐఎమ్ సారీ భూమి. అయ్యో నాకేం వినిపించట్లేదు. గట్టిగా. నేను చాలా పెద్ద తప్పు చేశాను. గట్టిగా చెప్పు బావా, వినిపించట్లేదు. ఏంటమ్మా ఇక్కడే ఉండిపోయావు? నెక్స్ట్ పర్ఫార్మెన్స్ మీదే భూమి. తొందరగా మీరు రెడీ అయ్యి వెళ్ళండి. అనౌన్స్ చేశారు కదా. గగన్ బాబు, నువ్వు అర్జెంటుగా అఫీషియల్ ఫామ్ మీద సైన్ పెట్టాలి. ఒక్క నిమిషం అండి. అమ్మా భూమి, మీకు చెప్తున్నాను కదా, తర్వాత మాట్లాడుకుందరు. టైం లేదమ్మా. పద భూమి, పద. చూస్తున్నారేంటి? అర్జెంటుగా అఫీషియల్ ఫామ్ మీద సైన్ చేయాలి. రండి త్వరగా రా.
హలో ఎక్స్క్యూజ్ మీ మేడం, బ్యాక్ బ్యాక్ బ్యాక్. నేను లోపలికి వెళ్ళాలయ్యా. ఐడి ప్రూఫ్ కా హై? ఆ? ఏంటి ఐడి ప్రూఫ్ మేడం, ఐడి ప్రూఫ్. ఏం అడుగుతున్నావు? ఇదిగో ఎంట్రీ పాస్ ఉంది, తీసుకో. मैडम मैडम एक मिनट, ये क्या है मैडम? ఏంటి अरे मुझे आईडी प्रूफ चाहिए मैडम, ये नहीं है ఎంట్రీ పాస్ ఉందంటే ఐడి ప్రూఫ్ అడుగుతావేంట్రా? मैडम, मुझे आईडी प्रूफ चाहिए, इसमें फोटो भी नहीं है. అయ్యో ఒరే రే రే చించేస్తున్నావేంట్రా? రే నా సంగతి నీకు తెలీదు. ఎందుకు చించేశావు? हाँ मालूम है मैडम, आपका नाम अपूर्वा है, आपका पति का नाम शरद चंद्र है, आपका सिस्टर का नाम शोभा चंद्र है. उनको आपने मर्डर कर दिया. మర్డర్ ఏంట్రా? అసలేం मैं అవుతున్నావు? करेक्ट बोला ना? ఎవడ్రా నువ్వు? ఎవడివి? ఆ? अब చెర్రీ अब ए गार्ड्स 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 రే, गार्ड्स गार्ड्स ఎక్కడికి రా పారిపోయావు? गार्ड्स. क्या हुआ? इस मैडम को एंट्री पास नहीं है, जबरदस्ती में अंदर जाने के लिए कोशिश कर रहा है. हाँ मैडम पास दिखाओ. హా హే వీడి దగ్గర ఉంది. ఆ, మింగేశాడు, అదిగో మింగేశాడు. मैडम पास दिखाओ. పాస్ హే తినేశాడయ్యా. प्लीज मैडम बाहर जाइए. వెళ్తున్నాలే. రే చెర్రీ చచ్చారు నా చేతిలో. ఇంటికి వస్తావుగా అప్పుడు చెప్తా. అత్తయ్య ఒక్క నిమిషం, అప్పటి వరకు మీరు ఉంటారో లేదో చూసుకోండి, తర్వాత నా గురించి ఆలోచిద్దాం. భూమి డిఎన్ఏ శాంపుల్ ఇచ్చింది కదా, అది రేపు రిజల్ట్ వస్తుందంట. అది వచ్చింది అని అంటే మీరు చలో రాజమండ్రి జైలుకే. రే వెళ్ళండి. బోలో బాహర్ జాओ బోలో. जाओ मैडम जाओ, बाहर जाओ. వెళ్తున్నాలే. ఎస్, అయిందా? అయింది మమ్మీ. ఏమైంది అంత కోపంగా ఉన్నావు? వీడియో తీసి పంపించావా లేదా? ఎక్కడా? అసలు లోపలికి వెళ్తేనేగా. ఎందుకు? సీట్స్ లేవా? సీట్లు కాదే నీ మొహం. ఆ చెర్రిగాడు గేట్ దగ్గర సెక్యూరిటీలా కాపలా కాశాడు. నా పాస్ చింపేశాడు. సెక్యూరిటీతో నన్ను బయటకు తోసేశాడు. నిన్ను బయటికి తోసేశాడా? ఆ ఉండు, ఇంటికి వెళ్ళాక చెప్తాను వాడి పని. మరి వాళ్ళని మేనేజ్ చేసి లోపలికి వెళ్ళొచ్చు కదా. అబ్బా ఇప్పుడు నాకంత టైం లేదు కానీ ముందు ఎలాగైనా లోపలికి వెళ్ళాలి. అవతల వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా స్టార్ట్ అయిపోయింది. అబ్బా ఇప్పుడు లోపలికి ఎలా వెళ్ళాలి? మమ్మీ ఆ मैडम पास प्लीज. जाओ जाओ. मैडम 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 रुको 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 रुको. मैडम आप लोग किधर जा रहे हैं?